ఎనర్జీలో మెగా అభిమానుల్ని కొట్టేవాళ్ళు లేరండి బాబు. మీ ఎనర్జీకి సూపర్. కానీ జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే ప్లీజ్. ఓకే, ఈవెంట్ లాస్ట్ వరకు హ్యాపీగా జరగాలి కాబట్టి. ఎస్, మరి ఉప్పెన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో మెగా అభిమానులందరికీ ఇప్పుడు ఒక స్పెషల్ సర్ప్రైజ్ రాబోతోంది. ఎనీ గెసెస్? ఆహా, ఇటు సైడ్ ఎవరు గెస్ చేయడానికి రెడీగా లేరు. ఇటు ఓకే, ఏవో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి నాకు. చూద్దాం. నిజంగానే అందరికీ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఈ ఈవెంట్లో కాసేపట్లో. సో గెట్ రెడీ ఫర్ దట్. Bixi, KLM and Shreyas Media proudly presenting Uppena Blockbuster Celebrations powered by Green Metro, Suchar India, Priya Gold. Associate sponsor Vijeta Supermarket. Media partner Brochil, broadband partner Excel Broadband, hospitality partner Kshatriya Foods. లైవ్ చూస్తున్నాము ఎన్టీవీ, TV9, వనిత. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. లైట్స్ ఆఫ్ ప్లీజ్, లైట్స్ ఆఫ్ ప్లీజ్.
ఒక సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఇన్ని సార్లు టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం వైష్ణవ్ తేజ్ రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ద హోల్ టీం. పుష్పబాబు గారు వాళ్ళు పడవెక్కి మాయమైపోతే మీరు ఇక్కడ ఉండి మాయమైపోతున్నారండి పుష్పబాబు గారు. ఈ ఆనందంలో రియల్లీ వి వాంట్ యూ. సో ప్లీజ్ ఒకసారి నవ్వరా ఒక్కసారి నవ్వండి సార్. ఇప్పుడు అరే సిగ్గుపడుతున్నారు ఆయన. ఇక్కడ ఇది పైన పడిపోతుందమ్మా, సో ప్లీజ్ కొంచెం జరగరా, ఏమనుకోవద్దు ప్లీజ్. అది ఇలా పడుతుంది, ఇటు జాగ్రత్త, మీకు దెబ్బలు తగులుతుంది. Yes, so moving on. Next we have మనందరి ఫేవరెట్ సాంగ్ నీకన్ను నీలి సముద్రం సాంగ్ కి పర్ఫామ్ చేయడానికి ఆడా సందీప్ డాన్స్ ట్రూప్ రెడీగా ఉన్నారు. ఏవిగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము.
Upama and Asi, thank you. Hi, Rajamandri. How are you? బుచ్చి గారు కంగ్రాట్స్ అండి, అదరగొట్టేశారు. ఇంకేం చెప్తాం. ఈ సినిమా నీలి సముద్రం, ప్రేక్షకుల మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. అంతేనా? మాస్క్ ఏమో తీయడానికి భయం. ఏమంటే శానిటైజ్ చేస్తారా? నేను స్ప్రే కొట్టే వాడుతున్నా. ఏంటి పర్ఫ్యూమా? కాదు, శానిటైజర్. ధైర్యంగా వాడచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ స్టార్ట్ సెయింగ్ ఎనీథింగ్, మా టెక్నీషియన్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మా రికార్డింగ్ అండ్ మిక్సింగ్ ఇంజనీర్ ఉదయ్, మా అసిస్టెంట్ ఇంజనీర్ కుట్టి ఉదయ్, ఇంకొక అసిస్టెంట్ సురేష్, అండ్ మా ఎంటైర్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అందరికీ పేరున, అంటే చాలామంది ఉన్నారు, సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఈ మ్యూజిక్ అది ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే దానికి వాళ్ళందరూ కూడా కారణం. అండ్ మా లిరిక్ రైటర్ శ్రీమణి గారికి, చంద్రబోస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ బుచ్చి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఇంత అందమైన సబ్జెక్ట్ చేసినందుకు. బుచ్చి గారు చేసిన కొత్త రకమైన సబ్జెక్ట్, దాని మీద వాళ్ళ గురువు గారు సుకుమార్ గారు పెట్టిన నమ్మకం, అండ్ మైత్రి మూవీస్ ఎస్పెషల్గా దాని మీద ఆ సినిమా ఆ సబ్జెక్ట్ మీద నమ్మి తీసిన విధం. అండ్ ఈ లాక్డౌన్ టైంలో చాలా మూవీస్ ఓటీటీకి వెళ్ళిపోయినాయి, బట్ అయినా కూడా మైత్రి మూవీస్ మనం ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, నవీన్ గారు కానీ రవి గారు కానీ ఈ సినిమా మీద అంత నమ్మకం పెట్టుకుని, ఇది ఎప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయినా, ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అయితే అప్పుడే సినిమా రిలీజ్ చేయాలని వాళ్ళ కంకణం కట్టు కూర్చున్నారు. సో థ్యాంక్ యూ రవి సార్ అండ్ నవీన్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఉప్పెన అంత సక్సెస్. థ్యాంక్స్ లాట్ గైస్. అండ్ మన వైష్ణవ్ యూ జస్ట్ కిల్డ్ ఇట్ అండ్ రాక్డ్ ఇట్ మ్యాన్. ఒక ఫస్ట్ డెబ్యూ సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయాడు వైష్ణవ్. కంగ్రాట్స్ అండ్ కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ కృతి, I think everyone is in love with you, man. All the girls are in love with Vaishnav and all the boys are in love with Kriti. అమ్మాయిలందరూ ఆసి అంటుంటే అబ్బాయిలందరూ బేబమ్మా అంటున్నారు. అండ్ థ్యాంక్స్ టు విజయ్ సేతుపతి గారు ఫర్ రాకింగ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఇట్ ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మేము మాత్రం ఒక విషయం చెప్పాలి మీకు, ఈ సినిమాలో మీ పాటలు విని మాత్రం మాకు ధక్ 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 మామూలుగా అవ్వట్లేదు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్. We welcome Bharat Garu onto the stage, please. Uppina blockbuster celebrations ki vichesnanduku thank you and welcome, sir. హలో, హాయ్ రాజమండ్రి. హలో, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా మన గ్రౌండ్ మార్గాని ఎస్టేట్స్లో కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ టుడే ఉప్పెన ఏంటి ఇప్పుడు, ఇది పాలిటిక్స్ కాదు. ఉప్పెన మీట్కి ఈ రోజున యంగ్ యాక్టర్ వైష్ణవ్ తేజ్ అండ్ యాక్ట్రెస్ కృతిక, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు రాజమండ్రిలో ఒక పెద్ద ఉప్పెనలాగా ఇవాళ ఇక్కడికి రావడం మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంది.
And I'm so glad to meet all Chiranjeevi Garu fans and Ram Charan fans. Thank you so much, and thank you so much. Thank you so much, sir. Thanks for being here. థ్యాంక్ యూ అండి. Please. అందరికీ నమస్కారం అండి. మా ఉప్పెనని ఇంత ఘనవిజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మన తెలుగు ప్రేక్షకులు అంత గొప్ప ప్రేక్షకులు ఈ వరల్డ్లోనే ఎవరు లేరు. అదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ. రవి గారు. అందరికీ నమస్కారం అండి. ఉప్పెన సినిమా ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్కి షూటింగ్లో ఎంతో బిజీగా ఉండి కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మైత్రి మూవీస్కి రాజమండ్రికి అవినాభావ సంబంధం ఉంది. మేము ఇక్కడ చేసిన రంగస్థలం ఎంత పెద్ద హిట్టో అలాగే ఇక్కడ చేసిన ఉప్పెన కూడా అంతే పెద్ద హిట్ అవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాని మాతో ముందల నుంచి అసోసియేట్ సుకుమార్ గారు ఇక్కడ లేకపోవటం చాలా బాధగా ఉంది. ఆయన షూటింగ్లో బిజీగా ఉండి రేపు నుంచి షూటింగ్ నడుస్తుండటంతో ఆయన రాలేకపోయారు. అలాగే థ్యాంక్ యూ సుకుమార్ గారు, మీరు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ని మాకు చెప్పి ఇది మనం చేద్దామని అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన భరత్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా రాక్ స్టార్ దేవి గారు చెన్నై నుంచి ఇక్కడికి చాలా మధ్యలో హైదరాబాద్ దిగి మళ్ళీ ఇటు వచ్చి చాలా కష్టపడి మరి ఈ ఈవెంట్కి రావాలని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే శ్యామ్ దత్ గారు, అలాగే మా హీరో వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాట్ బట్ ద లీస్ట్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం బుచ్చి బాబుకి వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఏ మెమరబుల్ ఫిలిం. అండ్ everyone who worked for this film like సుబ్రహ్మణ్యం గారు, చెర్రీ గారు, అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అనిల్కి, అలాగే యుగంధర్, విఎఫ్ఎక్స్ యుగంధర్కి ప్రత్యేకమైన థ్యాంక్స్.
ఆ జల జల సాంగ్ విఎఫ్ఎక్స్ అద్భుతంగా చేశాడు. అలాగే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఇంకా టైం అయిపోయింది. మన మెగా పవర్ స్టార్ ఇక రాబోతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. దేవి గారు ఫస్ట్ మీకే మళ్ళీ మొదలు. ఎందుకంటే ఒక సముద్రం చూడాలంటే అందరూ కళ్ళు తెరిచి చూస్తారు వెళ్ళి, కానీ కళ్ళు మూసుకుని మ్యూజిక్ వినొచ్చే సముద్రం హోరు. అలాంటి మ్యూజిక్ ఇచ్చారు నాకు ఉప్పునకి. దేవి గారు మీకు ఎప్పటికీ రుణపడి ఉండిపోతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు సుకుమార్ గారికి ఆయన ఎక్కడున్నా సరే ఆయన బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయని, నా సక్సెస్ ఆయన సక్సెస్ అని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సుకు సార్, లవ్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకి వర్క్ చేసిన శ్యామ్ దత్ గారికి
నవీన్ నూలు బ్రోకి, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. యుగంధర్ గారికి జల జల జలపాతం సాంగ్ నిజంగానే సముద్రంలో చేసామని అడుగుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చరణ్ సార్, మీ గురించి చెప్పాలి. నేను కథ పట్టుకొని మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు వైష్ణవ్ కావాలా అని అడిగాను. అడిగితే మనకి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామా సార్ అని అడిగా. మనకి చరణ్ గారి కన్నా ఎక్కువ క్లోజ్ ఎవర్రా, ఫస్ట్ నేను చరణ్ గారి షూటింగ్కి వెళ్దామని చరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. చరణ్ గారి దగ్గరికి వెళ్తే చరణ్ గారు ఏం చెప్పారంటే, బుచ్చి మా ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ఎన్నుకున్నావు నువ్వు అన్నారండి. మీకు కాదు సార్, ఇది మీ విష్ణు కోసం తెచ్చాను అంటే, అయితే రా అని ఆయన ఆ రోజు నుంచి ఇచ్చిన సపోర్ట్కి మర్చిపోలేనండి. ఎందుకంటే చిరంజీవి గారు అజర్బైజాన్లో ఉన్నప్పుడు కథ గురించి మాట్లాడినప్పుడు చరణ్ గారు అన్నారంట, ఆడు ఏం తీసినా బాగా తీస్తాడు నాన్న, వదిలేద్దాం వాడిని బుచ్చిని అన్నారంట. సార్ నేను లేనప్పుడు కూడా నా గురించి మంచిగా చెప్పినందుకు, నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. కిల్లార్ సతీష్ గారు చెప్పారు సార్ నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పుని లాంటి క్లైమాక్స్ అని ఓకే చేయాలంటే దానికి గట్స్ ఉండాలండి. అది మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం. థ్యాంక్ యూ సో మచ్. So now I request ఇలాంటి క్లైమాక్స్ని ఓకే చేయాలన్నా సరే దాన్ని బ్రహ్మరథం పట్టాలనే తెలుగు ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ అండి. ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తున్నాయి. ఒక మెసేజ్ కాదు, బాగుంది మూవీ కాదు, 2 పేరాలు రాస్తున్నారు మెసేజ్ సినిమా కోసం. నేను చదవడానికి నా వల్ల కావడం లేదు. 4 days నుంచి అలిసిపోయాను మెసేజ్ చదవడంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఉప్పెన లాంటి ప్రేమతో డైరెక్ట్గా మాట్లాడేయండి ఇప్పుడు మీరు. వీఆర్ వెయిటింగ్. హలో రాజమండ్రి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే మా తెలుగు ప్రేక్షకులకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము ఇక్కడ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ బేబమ్మపై ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఉప్పెనని మీరు మొదటి రోజు నుంచి ఉప్పినంత ప్రేమించారు, ఉప్పినంత సపోర్ట్ ఇచ్చారు. అందుకే ఉప్పినంత సక్సెస్ కూడా అయింది. ఇంకా కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నాకు యాక్చువల్లీ రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. నేను చాలా పెద్ద అభిమానిని. సార్ రంగస్థలం, వాట్ ఎ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఉప్పెనలో ఒక లైట్ హౌస్ చూసే ఉంటారు. అలాగే సుకుమార్ గారు మాకు ఆ లైట్ హౌస్ లాగే ఎప్పుడు దారి చూపించింది సుకుమార్ గారువే. అండ్ బుచ్చి గారు నాకు బేబమ్మ లాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మాకు ఉప్పెన లాంటి స్టోరీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సినిమా చూసి చాలామంది ఫోన్ చేసి ఈ స్టోరీ ఎప్పుడో మా గుండెలో ఉండిపోతుందని చెప్పారు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బుచ్చి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్యామ్ గారు ఉప్పెనని చాలా క్లాస్ అండ్ ఒథెంటిసిటీతో చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత బాగా చూపించినందుకు. అండ్ టు ద ఎంటైర్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా చాలా థ్యాంక్స్. మాకు ఇంత సపోర్ట్ చేశారు, ఇంత ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైష్ణవ్, ద ట్రూ జెంటిల్మెన్, thank you so much for always supporting me. You're gonna rock and make all of us very proud. You already are.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. విజయ్ సేతుపతి గారు, ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అండ్ నాకు చాలా కంఫర్ట్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాక్ స్టార్ డిఎస్పి సార్, డిఎస్పి గారు 110% ఇస్తారని మేము నమ్ముకున్నాము, కానీ దానికంటే ఎక్కువ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ షూర్ దట్ these beautiful melodies you've given us will always stay with us and the audience. మైత్రి లేకపోతే ఉప్పెన లేదు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు ఫర్ సపోర్టింగ్ us సో మచ్. సొంత కూతురులా చూశారు. థ్యాంక్ యూ సార్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రిషి దాదా, వివేక్ గారు, రామనన్న నాకు ఇంత పేషెన్స్ తెలుగు నేర్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు మై పేరెంట్స్ హూ ఆర్ మై బ్యాక్ బోన్. లైక్ దే సపోర్టెడ్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క లైట్మెన్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఎఫర్ట్ కానీ హార్డ్ వర్క్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీంలో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజమండ్రి. So we are waiting to hear your words, please. అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్కి అండ్ ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి, మీ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ఫస్ట్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ చెప్పాలి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఈ రోల్ తీసుకోవడానికి కొంచెం హెసిటేట్గా ఉన్నా, బట్ స్టిల్ పట్టుపట్టి నన్నే తీసుకొని బాగా నేర్పించి నాకు అన్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే శ్యామ్ సార్కి నన్ను సెట్లో ఎంత బాగా ఫ్రెండ్లీగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే కెమెరా అసిస్టెంట్స్ అందరికీ, యూనో ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎందుకు చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ అలాగే మైత్రి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు. నవీన్ గారికి, రవి గారికి, అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు మౌనిక రామకృష్ణ గారికి, నవీన్ ఓలీ గారికి, ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి, పేరు పేరున నవీన్ ఓలీ గారికి, డిఎస్పి గారికి. సార్ డెఫినెట్గా దిస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ లక్కీ నా ఫస్ట్ మూవీ మీరు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే యుగేందర్ గారికి ఆ జలజలపాతం సాంగ్ అసలు మేము నిజంగా వెళ్ళినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కొరియోగ్రాఫర్స్కి, జూనియర్ ఆర్టిస్ట్లకి అందరికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి, మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో కృతి ఫాదర్ విజయ్ సేతుపతి గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. మాకు చాలా నేర్పించారు మీరు ఎంత సింపుల్గా హంబుల్గా ఉండాలో, ఎంత బాగా యాక్ట్ చేయాలో. థ్యాంక్ యూ సార్. అలాగే జయకృష్ణకి, అలాగే కృతి శెట్టికి థ్యాంక్ యూ కృతి ఫర్ సపోర్టింగ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ మోటివేటింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ పేరు పేరున అందరికీ అండి, తెర వెనకాల ఉన్న 300 మంది టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున, ఇది మా అందరిది కాదు వాళ్ళందరిది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే థ్యాంక్ యూ చరణ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అలాగే మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. మీరు లేకపోతే మేము ఎవరు ఇక్కడ నుంచొని ఉండం. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు పేరు పేరున మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రేయస్ మీడియా. అండ్ థ్యాంక్ యూ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ సినిమా తర్వాత అమ్మాయిలందరికీ మీరంటే అదో మాదిరి ఇష్టం ఏర్పడింది ఆసి గారు. ఎస్, సో బిఫోర్ రామ్ చరణ్ గారు స్పీక్, స్మాల్ వెల్కమ్ ప్లీజ్.
సో ప్లీజ్. వేదిక అబ్బాయిలు హలో, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీ ఎంపీ భరత్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా మా రాజమండ్రి కుర్రోళ్ళకి, ఎన్నో సంవత్సరాలుగా సొంత రక్తం పెట్టి పెరగపోయినా ఇలా రక్తదానాల వల్ల ఒక బ్లడ్ బ్రదర్స్గా మనిద్దరి బంధాలు, మనందరి బంధాలు ఎంతో గట్టివైపోయినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎవరి గురించి మాట్లాడక ముందు ఫస్ట్ మాట్లాడాల్సింది, ఒక 10 నెలలు మీ అందరితో పాటు మేమందరం ఒక వెరీ డల్ సంవత్సరం 2020 అనుభవించడం అది మీ అందరికీ తెలుసు. అలాంటి కాలంలో ప్రస్తుతం వేరే ఇండస్ట్రీలు కూడా ఇంకా రికవర్ అవ్వాలని ఈ సమయంలో ఏదైనా ఇండస్ట్రీ 100% రికవర్ అయిందంటే సినిమా ఇండస్ట్రీ అని, ఉప్పెన సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి, వేరే రాష్ట్రాలు వేరే భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతూ ఉంటే ఇంత డేరింగ్గా వీళ్ళు రిలీజ్ చేశారంటే అది కేవలం మన అభిమానులు, మన సినిమా ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం. సో హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. తెలుగు సినిమాకి నిజంగా ప్రాణం పోసారు మీరందరూ. తెలుగు సినిమాకే కాదు, తద్వారా మిగతా లాంగ్వేజ్ హిందీ, తమిళ్ అందరికీ ఒక ధైర్యం ఇచ్చిన ప్రేక్షకులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సో బ్రదర్స్, తమ్ముళ్ళు, ఒక్క 2 minutes అయితే నేను ఎవరి పేరు మర్చిపోకుండా మాట్లాడాలి. అందరి పేర్లు ఎత్తుతాను, అందరి పేర్లు చెప్తాను, మీతో కూడా మాట్లాడతాను. ముందుగా మొదలు పెట్టాల్సినది మా ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్. నా కెరియర్లో మగధీర తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ, నవీన్ గారికి, రవి గారికి. ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు, 3 కొత్తోల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, అంత డేరింగ్గా చాలా ఖర్చు పెడుతూ, బహుశా ఒక మిడ్ రేంజ్ ఒక 30-40 crores ఖర్చు పెట్టిన ఒక ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మైత్రి మూవీ మేకర్స్. నిజంగా ఒక్కసారి చేతులైతే వాళ్ళకి బిగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ అండి, ఆ నమ్మకం 3 మీద పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. అలాగే మన ముద్దుల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, రాక్ స్టార్. ఆయన గురించి నేను కాదు, మీ నుంచి నేను వినాల్సి వస్తుంది. అప్పుడు నాకు ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి ఎవర్ గ్రీన్ ఆల్బమ్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మా వరుణ్కి, మా వైష్ణవ్కి ఫస్ట్ ఫిలింలో దొరకడం అనేది నిజంగా వాడి అదృష్టం. థ్యాంక్ యూ దేవి. నిజంగా ఒక సినిమా చూసినప్పుడు కొత్త వాళ్ళ మీద ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అని నేను కొంచెం భయపడ్డాను. కొత్త వాళ్ళ మీద సాంగ్స్ చూడగలవా లేవా, స్ట్రైట్ సినిమా చూస్తే బెటర్ అని. దేవి సాంగ్స్ వల్ల చాలా సన్నివేశాల్లో కూర్చోబెట్టేసి మమ్మల్ని థియేటర్లో. స్పెషలీ ఆ పడవ మీద తీసిన సాంగ్ మాత్రం నా ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ప్రాణం పోసింది సెకండ్ హాఫ్లో ఆ సాంగ్. థ్యాంక్ యూ దేవి, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అలాగే సినిమాటోగ్రాఫర్, బ్యూటిఫుల్ విజువల్స్తో శ్యామ్ గారు, కంగ్రాచులేషన్స్. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు, ఆయన శ్రీమతి గారికి, అలాగే లిరిసిస్ట్ అందరికీ బ్యూటిఫుల్. ప్రాణం పోసిందంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆనిముత్యంలాగా ప్రాణం పోసింది సినిమాకి. కంగ్రాచులేషన్స్.
ఇక విజయ్ సేతుపతి గారు అంటే వైష్ణవ్ అదృష్టమా లేకపోతే బుచ్చి అదృష్టమా నాకు అర్థం కావట్లేదు. విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ యాక్టర్ని ఎలాగా కన్విన్స్ చేసి తెప్పించారు ఇలాంటి ఒక కథకి. అక్కడ మెయిన్ స్ట్రీమ్ హీరోగా చేస్తున్న సమయంలో ఆయన్ని తీసుకొచ్చి ఇలాగ చేయడం అనేది, ఇంత గొప్ప సినిమా ఇవ్వడం అనేది ఆయన్ని చూస్తూ ఉంటేనే నిజంగా ఎంతో నేర్చుకోవాల్సి వచ్చింది. మాకు నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. ఎంత తక్కువ యాక్టింగ్ చేస్తూ ఎంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేశారో అనేది నేర్చుకోవాలంటే ప్రతి యాక్టర్ విజయ్ సేతుపతి గారిని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ నేను మర్చిపోకూడదు, మీ బేబమ్మ అదోలాగా యాక్టింగ్ చేసింది. కృతి, యు రియలీ వన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. మా కుర్రోళ్ళందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్ల అని అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఒక హీరోయిన్కి నేను చూడలేదు. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇది జస్ట్ బిగినింగ్ ఫర్ హర్. ఇంకా చాలా చాలా పెద్ద మెట్లు ఎక్కుద్ది. బహుశా మైత్రి ప్రొడ్యూసర్స్కే చాలా కష్టమవుద్దేమో ఆవిడ డేట్స్ దొరకడం ఫ్యూచర్లో. అంత పెద్ద యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక బుచ్చి రంగస్థలంలో కలిసే తనని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎవరైనా బుచ్చి గారి గురించి మాట్లాడక ముందు నేను ఒక వ్యక్తి సుకుమార్ గారి గురించి మాట్లాడాలి. ఒక బెస్ట్ అంటే ఈ సందర్భంలో నేను చెప్పచ్చు లేదు, సుకుమార్ గారు నీ లైఫ్లో ఒక బెస్ట్ ఆచార్య. ఒక బెస్ట్ ఆచార్యకి, ఒక బెస్ట్ టీచర్కి, ఒక బెస్ట్ స్టూడెంట్ అని ఉప్పెనతో నిరూపించుకున్నాడు. చాలా చాలా మంచి సినిమా. ఇంత ఫస్ట్ ఫిలింకి ఇంత చిన్న వయసులో తీయడం అనేది మామూలు విషయం కాదు. ఏంటో రికార్డ్ నంబర్స్ వింటున్నాను, 60, 50, 60 అని మొదటి సినిమాకి. బహుశా మా కుటుంబంలో లేకపోతే ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూటాంట్కి రావాల్సిన కలెక్షన్స్ బుచ్చిబాబు, వి హోల్ టీమ్, వైష్ణవ్కి ఇలా వచ్చిందంటే అది మామూలు విశేషం కాదు. ఐ హోప్ ఇలాగే గ్రౌండెడ్గా ఉంటూ గ్రౌండ్ రియాలిటీతో మంచి మంచి సినిమాలు అందరితో తీయాలని బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉప్పెడ ఊరు నుంచి వచ్చి వాళ్ళందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు, ఈ గోదావరి జిల్లాని నమ్ముకుంటే ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారని మరొకసారి నిరూపించుకున్న బుచ్చిబాబుకి, గోదావరి జిల్లాకి హ్యాట్స్ ఆఫ్. వైష్ణవ్, పంజా వైష్ణవ్ చాలా అమాయకంగా కనిపించే చాలా కొన్ని మాటలు నేను చెప్పలేను. ఇక్కడ అయ్యప్ప మాల్లో ఉన్నాను. ఈ అబ్బాయితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు అంతేగాని లోపల ఒక విస్ఫోటం, వాల్కెనో లాగా ఉంటాడు. తేజుకి నాకే లెక్చర్లు పీకే క్యాండిడేటు. కొంచెం ఒక కన్నేసి ఉంచండి మా వాడి మీద. బట్ మా అందరిలో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆలోచన కానీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇతను. సక్సెస్ఫుల్గా ఇలా ఒక సినిమా తీసాడంటే మాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఇలాంటి కుర్రోడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే అవుతాడని మా గట్టి నమ్మకం. అలాంటి సినిమా ఇచ్చినందుకు, అలాంటి పర్ఫార్మెన్స్ చేసినందుకు బహుశా నాకు ఒక 7 or 8 years పట్టింది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అది మొదటి సినిమాలో ఈడు ఇచ్చాడంటే నిజంగా వాడిలో ఒక గ్రేట్ వాల్కానిక్ థాట్ లోపల ఎంత ఉంటే తప్ప ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు. వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు బహుశా ప్రోత్సహించిన మొదటి వ్యక్తుల్లో మా నాన్నగారు కళ్యాణ్ బాబాయ్. డాడీకి
చిరంజీవి గారికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రోత్సహించారు. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అబ్బాయికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశాలకు పంపించి ఒక గురువులాగా నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. బహుశా వైష్ణవ్లో చూసిన డెడికేషన్ ఆయన్ని ఉత్సాహపరిచి తనని ఇంకా పుష్ చేయడం జరిగింది. సో నిజంగా నీ అదృష్టం అలాంటి ఇద్దరు వ్యక్తులు బాబాయ్ అండ్ నాన్నగారిని నీ లైఫ్లో ఉండడం, అలాగే మా అందరి లైఫ్లో ఉండడం, అలాంటి ఇద్దరు వ్యక్తులు చాలా చాలా ముఖ్యం. ఇది నిజంగా థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు. చిరంజీవి గారు 4 సార్లు విన్నారు ఈ కథ. బహుశా నా కథలు కూడా అంత టైం అంత సమయం ఇచ్చారో లేదో నాకు గుర్తులేదు, కానీ వైష్ణవ్కి అంత సమయం ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత మీ అందరికన్నా ఒక 2 రోజులు ముందు చూశారు. చూసి ప్రొడ్యూసర్లకి ఇచ్చిన భరోసా మామూలు భరోసా కాదు. అలాంటి వ్యక్తులు ఇలా ఉండడం, ఆ భరోసా కోవిడ్ సమయం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిలిం ఇంత గ్రాండ్ స్కేల్గా మీ అందరి మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. గోదావరి జిల్లాలో పుట్టి మీరందరూ ఇలాగా ఎంతో ఉత్సాహం ఇచ్చిన మా అందరికీ, మా కుటుంబ సభ్యులకి, మీ అందరికీ చేతుల ధన్యవాదాలు చెప్తూ, ఇంకా అంతేనా? థ్యాంక్ యూ అబ్బాయిలు. ఎంజాయ్ చేయండి. సమయం ఉంటే మళ్ళీ వెళ్ళి ఉప్పెన చూడండి. నేను ఇక్కడే ఉన్నాను మారేడుమల్లిలో షూటింగ్ చేస్తూ. బహుశా హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఈ సినిమా చూడాలని ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరండి. థ్యాంక్ యూ అబ్బాయిలు. థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ ఫర్ అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రెస్ కోసం ఒక స్మాల్ పిక్చర్ భరత్ గారితో పాటు. Congratulations once again to the whole team of Uppana. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. లాంగ్ వే టు గో. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజమండ్రి. థ్యాంక్ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment.